నువ్వు దేవుణ్ణి వెతికే క్రమంలో శ్రేష్టమైనవి దొరుకుతాయి. అవి ఎంత శ్రేష్టమైనవో, ఎంత ఉన్నతమైనవో, ఎంత గొప్పవో, ఎంత ధన్యకరమైనవో ఇప్పుడు తెలీదు. మనం అనుకుంటాం ఇప్పుడు ఒంట్లో శక్తి ఉంది, బలం ఉంది, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలుగుతున్నాం, ఏది కావాలంటే అది చేయగలుగుతున్నాం, నన్ను మించిన లేడు అనుకుంటున్నాం మనం. రైట్? నీ శక్తి, నీ డబ్బు, నీ అధికారం, నీ బలం, నీ హోదా ఇవన్నీ ఒకానొక దినాన క్షీణించిపోతాయి. ఇది సత్యం. ఒక రోజు నీ కాళ్ళు పనిచేయవు, ఒక రోజు నీ కళ్ళు పనిచేయవు, ఒక రోజు కూర్చోగలుగుతావు, కానీ లేవడానికి ఎవరో ఒకరు వచ్చి నేను ఏం చేయాలి? పట్టుకొని లేకొట్టాలి. ఎంత సిగ్గుపడతావో తెలుసా? ఆ రోజు బాధపడతావు, లోపల లోపల కుమిలిపోతావు. రే, ఒకప్పుడు నేను దిగ్గున లేచేవాడిని, ఇప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను, లేవలేకపోతున్నాను. ఎవరో వచ్చి నన్ను పట్టుకొని లేపాల్సి వస్తుంది. బాధగా ఉంటది మనసుకి, కానీ తప్పదు. అప్పుడు నీ పొగరు, గర్వం, అహంకారం అన్నీ పోతాయి. నిజం, మనకు అన్ని బాగున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి, ఏడవుతాయి. అన్ని పోయాక అన్ని రాలిపోతాయి. గుండె మీద ఎంటుకలు రాలిపోయినట్టు అహంకారం అనేది రాలిపోద్ది, గర్వం రాలిపోద్ది. ముసలయ్య కొలది చర్మం ఎలాగైతే వడలిపోద్దో, గర్వం, అహంకారం, క్రోధం అన్నీ రాలిపోతాయమ్మా. అప్పుడు నిన్ను నువ్వుగా నువ్వు చూసుకుంటావు, నీకు నిజం కనబడుద్ది, సత్యం కనబడుద్ది. అప్పుడు ఏడ్చిన ప్రయోజనం ఉండదు. అందుకే అవకాశం ఉన్నప్పుడే మనిషి ఏమవ్వాలి? సత్యాన్ని అంగీకరించాలి. దేవుడి దగ్గరికి రా, శ్రేష్టమైనవి దొరుకుతాయి. అది దేవుడు చెప్తున్నాడు.